నేను పిల్ల మేనమానండి. పిల్ల మేనమాన అయితే మా అమ్మాయి ఫస్ట్ పెద్ద అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ పాస్ అయింది. ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాస్ వచ్చి ఇడుగుపాయలో 3 సీట్ వచ్చింది. 3 సీట్ వస్తే ఆ పిల్ల వాడు వాలంటరీ పిట్టి శ్రీకాంత్ రెడ్డి వాడు వాలంటరీ అయితే ఆ పిల్ల నెంబర్ ఎట్లా తీసుకున్నారు. మా అమ్మాయి నెంబర్ కాకి ఎట్లా వచ్చిందంటే జగనన్న కిట్లు పంచుతున్నారు, వాటి పంచుతున్నారు, డబ్బులు పంచుతున్నారు అని చెప్పొచ్చి ఆ పిల్లని ఇచ్చేసిండు. ఇచ్చేసాక కూడా మన పిల్లలు కూడా తప్పు ఉండదని మేము ఇడుపులపాయలో సీట్ వచ్చినా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివించి 2 ఏళ్ళలో మాకు తెలియగానే మేము ఆపేసి వాళ్ళ ఇంటికి పోయి కూడా సానుభూతి నేను తగద లేకుండా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి తెలియపరిచారు. అక్కడ జరుగుతుంది మన రేషన్ కానీ సాట్ ఉంటున్నాం, ఇది తప్పు అని కండియన్ అని చెప్పారు. సరేలేని మేరకుండి మా పిల్లలు చదువు నేర్పించి మేము ఊళ్ళో వాళ్ళ అమ్మాయి ఇంటికి పెట్టుకుని పనికి పోతుంది. 2 అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. ఊళ్ళో స్కూల్కి వెళ్తున్నా కూడా ఈ పిల్లని బయటకు బాగా ఇక్కడ చేస్తున్నామని ఆ పిల్ల మన బడి మెక్కాయం చేసుకురా, మెక్కాయ రాకపోతే నువ్వురా, నేను వాలంటీర్ని, మాకు 30 సంవత్సరాల దాకా తిరుగులేదు, నాకు మేము పైన కింద మొత్తం రెడ్డిసేను, నాకు పోలీసు ఉద్యోగం వస్తుంది, నేను వాలంటీర్ని, మాకు 30 సంవత్సరాల దాకా తిరుగులేదు, నేను చూసుకుంటా, మీ మేనమామ వచ్చింది, మీ మేనమామ ఆధునిక తీసుకుంటా. కదిలితే ఊళ్ళో ప్రెసిడెంట్ కాదు మోర సామిరెడ్డి అంట. ఆ సామిరెడ్డి ఎవడో తెలియదు అసలు. సామిరెడ్డి తెలుసు. కదిలితే పోలీస్ స్టేషన్ వ్యవహారం మొత్తం వాడు చూసుకుంటారంట. గ్రామ ప్రెసిడెంట్ కాకుండా వాడు చూసుకుంటారంట. గ్రామ ప్రెసిడెంట్ కాకుండా మళ్ళీ లవ్ లెటర్ ఎందుకెత్తున్నారని కూడా నేను అడిగొచ్చి నేనే పోయా. మా అక్కాయి మా వాళ్ళు కూడా రాలా. నేనే సానుభూతి చెప్పినా కూడా కదిలితే గవర్నమెంట్ లవ్ లెటర్ ఇచ్చా కూడా చెప్పినా కూడా వాళ్ళు ఖండించలేదు. నిన్న ఎలక ముందు తాగింది, ఇంటి అక్కడ చెప్పుకోలేక చెబితే ఇది కొడుతున్నారని, తల్లిదండ్రులు కొడుతున్నారని. ఎలక ముందు తిన్నా కూడా నిన్న మధ్యాహ్నం తప్పుడు పోలీసుకి కేసు పెట్టాం. గ్రామ ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా వచ్చిండు, చెప్పించాం. పట్టుకొత్త అబ్బాయిని తీసుకొచ్చి కూర్చోబెడతారు వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారన్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వస్తే ఇస్తే తెల్లారి ఉదయం 7 గంటల దాకా కూడా రాలేదు. ఎస్ఐ గారిని కలిసి వచ్చి మీరు ఎందుకు తీసుకురాలేదు ఏంటంటే అని. అబ్బాయి నైట్ ఇచ్చినా కూడా నైట్ ఉంది కదా రేపు ఉదయాన్ని తీసుకొస్తున్నాడు, మీరు ఒకసారి కాల్ చేయనండి. మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా పేపర్కి వచ్చినా మీ పిల్ల చదువుకుంటుంది ఆగమైద్ది మీరు చెప్పకాకుండా కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసి ఇప్పుడు తీసుకొచ్చి కానిస్టేబుల్ ఫోన్ చేసిండు. మా అమ్మాయి ఇడుపులపాయలో చదువుతుందండి. వాడి వాలంటరీ మేము ఏళ్ళు పెట్టాలి. మా అమ్మాయికి స్కాలర్షిప్ పడింది. మా అమ్మాయి పెట్టాలి, నేను పెట్టాలి. నన్ను వచ్చి అడిగాడు, మేము పెట్టాము. మా అమ్మాయి సెలవులకు వచ్చింది. మా అమ్మాయి చేత నేను పెట్టించాము. చెప్పాము మా అమ్మాయి మెసేజ్లు పంపిస్తున్నాము. మా అమ్మాయి మాకు చెప్పిందండి, మా అమ్మాయిని మేము చదివించుకుంటున్నాము, మా అమ్మాయి జోలి రావద్దు అని 3 సార్లు చెప్పించాము. మేము పోతే కోపదా పర్లేదని అంటాము. 3 సార్లు చెప్పించామండి. మళ్ళీ మా చిన్న అమ్మాయిని బడికి వెళ్తుంటే మా చిన్న అమ్మాయిని బాల్ చేస్తున్నాడండి. శ్రీలక్ష్మి వాడి పేరు శ్రీకాంత్ రెడ్డి, వాడి వాలంటరీ.